ఈ పరాభవ నామ సంవత్సరమున సింహరాశి ఫలితాలు. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఆదాయం 5, ఖర్చు కూడా 5 సమంగా ఉంది. గౌరవం 7, అవమానం 7 ఇవి కూడా సమంగా ఉన్నాయి. గురువు జూన్ 2 నుంచి 11వ స్థానమున, శని 8వ స్థానమున, అష్టమ శని అంటారు. రాహు కేతువులు డిసెంబర్ నుంచి 7వ స్థానమున, కేతువు 1వ స్థానములో సంచారం ప్రతికూలం. 3 గ్రహాలు 8వ స్థానంలో ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది. దీన్ని ఏమంటారంటే అష్టమ శని అని అంటారు. ఇది ఏళ్నాటి శనితో సమానమైన బాధలు కలిగిస్తాయి. ప్రతి కార్యములోనూ ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి వారికి చాలా ఇబ్బందులు ప్రధానంగా కల్పిస్తారు. 8వ స్థానమున శని, 12న గురువు. దీని వలన నానా కార్యం, నానా విరోధం. ఆరోగ్యం మూలకంగా భయంతో బతకడం, వ్యాధి పీడ, ధనక్షయం. 12వ స్థానములో గురువు సంచారం వలన శుభకార్య మూలకంగా ఖర్చు, శని ఖర్చును కూడా ఎక్కువ ఇస్తారు. ఈ 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. కావున ఈ సింహరాశికి ఈ సంవత్సరమున ఖర్చులు అధికంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బంది కూడా కలగవచ్చు. రాహు కేతువులైతే మిమ్మల్ని పైకి లేపుతారు. కొనుగోలు నష్టం ఉంటుంది. పోగొట్టుకున్న డబ్బునైతే చాలా తొందరగా పొందుతారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇలా కష్టాలు ఉన్నా, డిసెంబర్ 8వ తేదీ నుంచి మార్చి సంవత్సరాంతం వరకు మీకు అంత సంపాదన ఇస్తారు. ఎక్కడ ఏదేది పోగొట్టుకున్నారో అదన్నీ తిరిగి పొందుతారు. శత్రు లాభం ఉంది. అనారోగ్యమైనటువంటి బాధలు ఉండవు. అప్పులు బాధలు తగ్గుతాయి. మొత్తం మీద ఇవన్నీ అనుభవించాల్సిందే. అధిక శ్రమ ఉంటుంది, ధన వ్యయం ఉంటుంది, స్థాన చలనం ఉంటుంది, నివాస మార్పు ఉంటుంది, మానసిక ఆందోళన ఉంటుంది. చివరిన డిసెంబర్ నుంచి ధన ఆదాయం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, అనుకోనటువంటి లాభాలు ఉంటాయి, స్వజన విరోధం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, దైవ భక్తి ఎక్కువ ఉంటుంది. పరిహారం ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి శని ప్రదోష వ్రతము. శివాలయములో దీపారాధన చేయడం, నంది దగ్గర ప్రదోష కాలములో అంటే గోధూలికా వేళ గోవులు ఇంటికి వచ్చే సమయాన దీపారాధన చేసి శివాష్టోత్రం జరిపిన, శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించిన శివాలయములో దోషము తొలగును.